వెల్కమ్ టు సినిమాటిక్ వరల్డ్ ఇన్ తెలుగు. మార్వెల్ రీసెంట్గా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ టీజర్ని రిలీజ్ చేసింది. ఇందులో కొన్ని కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే స్టోరీ ఫ్లాట్ మాత్రం సింపుల్గానే ఉంది. అయితే ఇందులో రెడ్ హల్క్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దీని మీద హైప్ చాలా పెరిగింది. మనం ఈ టీజర్లో ఉన్న మేజర్ డీటెయిల్స్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రైలర్ స్టార్టింగ్లో జనరల్ రాస్ని అమెరికన్ ప్రెసిడెంట్ అయినట్లు చూపించారు. ఇక్కడ రాస్ శామ్వెల్సన్తో కెప్టెన్ అమెరికాని అఫీషియల్గా మళ్ళీ మిలిటరీలోకి తీసుకుంటున్నామని చెప్తాడు. మనందరికీ తెలుసు కెప్టెన్ అమెరికా ఒకప్పుడు అఫీషియల్గానే మిలిటరీలో ఉండేవాడు. మళ్ళీ సేమ్ అదే ప్లేస్ని శామ్వెల్సన్కి యాజ్ ఎ కెప్టెన్ అమెరికాగా ఇస్తానని చెప్తాడు. అయితే ఇక్కడ ఎజాయా ప్రెసిడెంట్ మీద అటాక్ చేస్తున్నాడు. ఎజాయా గురించి ఫాల్కన్ అనేది వింటర్ సోల్జర్లో చూపించారు. తను రేసిజానికి ఎగనెస్ట్గా ఈ అటాక్ చేస్తుండవచ్చు. తర్వాత శామ్కి డౌట్ వచ్చి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఏం దాస్తున్నారని అడుగుతాడు. బట్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా శామ్కి చెప్పాల్సిన అవసరం అతనికి లేదు. సో అదేంటో తెలుసుకోవడానికి శామ్వెల్సన్ అండ్ ఆక్విన్ టోరెస్ అక్కడికి వెళ్తారు. ఊహించినట్లుగానే అక్కడ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సెటప్ చూడటానికి సేమ్ అబోమినేషన్ని తయారు చేసినప్పట్లాగే ఉంది. ఇక్కడ వీళ్ళ మీద మిలిటరీ సోల్జర్స్ అటాక్ చేస్తున్నారు. సో ఇది ఆర్మీ బేస్ అయి ఉండవచ్చు. ఈ సీన్లో నేవీ బేసెస్ శామ్వెల్సన్ మీద అటాక్ చేస్తున్నాయి. అయితే ఈ యాక్షన్ సీన్లో ఇద్దరు ఫాల్కన్స్ కనిపించారు. షీల్డ్ని యూజ్ చేస్తున్నది శామ్వెల్సన్. ఇక పక్కనున్న ఫాల్కన్ వచ్చేసి ఆక్విన్ టోరెస్. ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్స్ వెబ్ సిరీస్లో శామ్వెల్సన్ ఆక్విన్ టోరెస్కి తన వింగ్స్ని ఇచ్చేస్తాడు. Wait, yo, you forgot the wings. Keep 'em. ఆ విధంగా తను కూడా ఇప్పుడు ఫాల్కన్ అయ్యాడు. ఈ షాట్లో తను సోనిక్ బూమ్ని కూడా క్రియేట్ చేశాడు. అది ఓన్లీ సౌండ్ స్పీడ్తో ఎగిరినప్పుడు మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నట్లున్నాయి. ఈ ట్రైలర్లో కొన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఇక టీజర్ చివరిలో సర్ప్రైజింగ్ ట్విస్ట్గా రెడ్ హల్క్ని రివీల్ చేశారు. అండ్ అదే ప్లేస్లో ఫాల్కన్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ టీజర్లో ఎక్కడా కూడా బక్కీ బోన్స్ కనిపించలేదు. అండ్ ఈ మూవీలో బెట్టీ రాస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన సినిమాటిక్ వరల్డ్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.